జేటీవీ న్యూస్ ఏపీ ప్రేక్షకులకు నమస్కారం. జేటీవీను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జేటీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు దీన్ని రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను మేము ముందుకు తీసుకొచ్చేందుకు జేటీవీ న్యూస్ ఏపీ ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఒక సంచలనమైన నిర్ణయం ప్రభుత్వం అయితే తీసుకుంది. పెన్షన్ల తొలగింపు కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అయితే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనర్హులుగా ఉండి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి మీద నోటీసులు కూడా ఇప్పటికే పంపించడం జరిగిందని ప్రభుత్వం అధికారులు కూడా ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే సుమారుగా 563 మందిని అనర్హులుగా గుర్తించినట్లు సర్వే తెలియజేస్తుంది. సర్వే సుమారుగా పెన్షన్లు పొందుతున్న వాళ్ళు అర్హత లేకుండా పెన్షన్లు తీసుకున్న వారు ఉన్నట్లు గుర్తించి 563 మందిని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒక సర్వే అయితే స్పేర్ ఆధ్వర్యంలో ఇటీవలన పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను సర్వే చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఒక సర్వే ద్వారా పైలట్ ప్రాజెక్టు ద్వారా కొన్ని ప్రాంతాలను కూడా ఇప్పటికే సర్వే నిర్వహించింది. ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారో వారి దగ్గర కూడా డబ్బులు కూడా వసూలు చేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్టు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కొన్ని సవరణలు కూడా జరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇటీవలన నిర్వహించిన సర్వేలో 10,000 మందిలో 500 మందిని అనర్హులుగా గుర్తించారు. ముఖ్యంగా తప్పుడు సర్టిఫికేట్లు పెన్షన్లు పొందేందుకు వారు కూడా అధికారులు గుర్తించారని సందర్భంగా ఓ సర్వే కూడా తెలియజేశారు. అయితే దివ్యాంగులు, వికలాంగులు పేరుతో దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి పెన్షన్లు అనర్హతగా తీసుకుంటున్నారని ప్రభుత్వం కొన్ని సర్వేలు ఏర్పాటు చేసి ఆ సర్వే ద్వారా ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారికి పెన్షన్ తొలగింపే కార్యక్రమం చేపట్టి అదేవిధంగా నోటీసులు కూడా జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే అన్ని రకాల పెన్షన్లు సమగ్రంగా తనిఖీ చేయడం కూడా జరుగుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్లు, గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులతో సహా దర్యాప్తు. అయితే నోటీసులు జారీ చేసిన తర్వాత గ్రామ సచివాలయ వార్డుకు సంబంధించిన కార్యదర్శులతో దర్యాప్తు చేయించి తొలగింపు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే ఇంకో అవకాశం కూడా ఇస్తున్నారు. వారు అనర్హతను నిరూపించుకొని ఆ సర్టిఫికేట్లు సబ్మిట్ చేస్తే మళ్ళీ పెన్షన్ పునరావృతం అవుతుందని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారో వారికి నోటీసులు కూడా జారీ చేసే కార్యక్రమం కూడా ఏర్పాటు జరుగుతుంది. సుమారు రాష్ట్రంలో ఇప్పటికే సర్వే కూడా ప్రారంభించి అనర్హులైతే ఎవరున్నారో వారికి కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఎవరైనా ఖచ్చితంగా అనర్హులుగా ఉండి పెన్షన్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి భారీ మూల్యం చెల్లించుకోవడం తప్పదే. అదేవిధంగా సర్వే చేసిన తర్వాత అనర్హులుగా గుర్తించిన తర్వాత వారికి ఒక అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. అనర్హతగా చెందిన వారు ఖచ్చితంగా తమ సర్టిఫికేట్లు, ధృవీకరణ పత్రాలను కార్యదర్శులకి, సచివాలయ సిబ్బందికి సమర్పిస్తే వాళ్ళు దర్యాప్తు చేసి దానికి మీ అర్హులు అనర్హులు కూడా వాళ్ళే తేల్చి చెప్పే విధంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పేదలకు ముఖ్యమైన పెన్షన్లు అందిస్తున్నారని తెలియజేసి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే తనిఖీలు కూడా పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నారు. అనర్హులకు మాత్రం ఖచ్చితంగా నోటీసులు జారీ చేస్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి నోటీసులు కూడా జారీ చేయడం జరుగుతుంది.